వెల్కమ్ టు TZ24 టీవీ. నేను మీ దివ్య. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ రోజు ఉదయం స్వామివారికి సుప్రభాత సేవ, గణపతి పూజ, పుణ్యాహవచానము, స్వామివారికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాలు, పంచామృత అభిషేక కార్యక్రమాలు, అర్చనలు నిర్వహించడం జరిగినదని అర్చకులు శివశ్రీ సదా నిరంజన్ సిద్ధాంతి, చరణ్ సిద్ధాంతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు డాక్టర్ గంజి భావన, ఋషి సభ్యులు రామారావు, రవీంద్రరావు, అనంతరాములు, కొమరయ్య, శ్రవణ్, లింగారావు, సూరయ్య, గ్రామ ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ రోజు సాయంత్రం 8 గంటలకు ప్రాంతంలో స్వామివారికి శివ పార్వతుల కళ్యాణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అర్చకులు తెలియజేశారు. ఓం నమః శివాయ. స్వస్తి శుభకృతనామ సంవత్సర మాఘమాస మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ గౌరీ సమేత పశుపతినాథ స్వామి దేవాలయం వల్లభాపురం గ్రామం నందు ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ఉదయం 5 గంటల నుండి స్వామివారికి సుప్రభాత సేవ, గణపతి పూజ, పుణ్యాహవాచనము మరియు మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు, పంచామృత సహిత అభిషేక కార్యక్రమాలు, అర్చనలు నిర్వహించడం జరుగుతున్నది. భక్తులు, గ్రామస్తులు అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క స్వామివారి మొక్కులు చెల్లించుకొని పంచామృత రుద్రాభిషేకాలు చేసుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమాలు సాయంకాలం వరకు అభిషేకములు, రాత్రి 7:45 శివపార్వతుల కళ్యాణ కార్యక్రమము, అత్యంత విశేషమైనటువంటి లింగోద్భవ కాల సమయము రాత్రి 12 గంటలకు లింగోద్భవ కాల సమయంలో విశేషమైనటువంటి పంచామృత అభిషేక కార్యక్రమాలు కూడా నిర్వహించబడుతున్నాయి. కావున ఈ యొక్క మహాశివరాత్రి సందర్భంగా అత్యంత విశిష్టమైనటువంటి పర్వదినం కాబట్టి ఈ స్వామివారి పూజా కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని ఆ గౌరీ సమేత పశుపతినాథ స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులు కాగలని మనవి చేస్తున్నాము. అలాగే పశుపతినాథ స్వామివారు ఈ పేరు మీద ఈ గ్రామంలో వెలడం అనేది చాలా అదృష్టకర విషయము. ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క శివాలయం 2వది. నేపాల్ దగ్గర పశుపతినాథ స్వామి మందిరం ఉన్నది. మళ్ళీ మన హన్మకొండ జిల్లా ఈ వల్లభాపురం గ్రామంలోనే ఆ పశుపతినాథ స్వామి వారి యొక్క పేరుతో ఇక్కడ పరమేశ్వరుడు వెలిసి ఉండడం అనేది అత్యంత చాలా గొప్ప విషయంగా భావించాలి. ఈ యొక్క కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ గారు భవన ఋషి గారు, అలాగే కమిటీ మెంబర్సు, ఆలయ ప్రధాన అర్చకులం మేము సదా నిరంజన్ సిద్ధాంతి అందరం కలిసి ఈ యొక్క కార్యక్రమాలను దిగ్విజయంగా నిర్వహిస్తున్నాము. భక్తులు కూడా సంతోషంగా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారికి మొక్కులు చెల్లించుకొని స్వామివారి యొక్క ఆశీర్వాదాలు పొందుతున్నారు. ఓం నమః శివాయ.